నమస్కారం నాగరాజు గారు. తెలుసా? భలే వార్ సార్. నిప్పు నాగరాజ్ అంటే గోదావరి ఎక్స్ప్రెస్ గడగలు దాడిపోతుంది చెడ్డ పేరుంది, మంచి పేరుంది. నమ్మే ఇండియాలో సగం మంది షాపులు లాంటి కుర్రోళ్ళు సంక్రాంతికి పోతున్నారు. శార్థం పెట్టించి దాని పిండాకుడిని చేత తినిపించారు. కాదు సీరియస్ ఉంటానా అన్నా. నమస్తే. ఓకే బెదరు బాయ్. నేను వస్తాను బాబు. ఆగు. వస్తానండి. ఏంటి నిద్రపోవడానికా? లేదండి, బాగా టైర్ అయిపోయాను కదా, రిలాక్స్ అవుదామని. ఇదయ్యా మీ అసలు రూపం. అవునరా. ఫోటోలు అడిగినా తెలుసు. జస్ట్ ఫేస్ రీడింగ్. ఆహా, ఆ ముఖం చూసావా? ఇప్పుడే సర్కస్ నుంచి పారిపోయి వచ్చిన చింపాంజీలాగా ఉంది. అదే ఒక మంత్రి చేసినటువంటి వ్యక్తి విడుదల రజనీ గారు. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? ఒక ఎమ్మెల్యే, ఎక్స్ ఎమ్మెల్యే, ఒక మంత్రిగా చేసినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని అన్నయ్య చాలా తెలివైనడు అనుకున్నాను, నాకంటే తెలుగురోళ్ళ ఉన్నాడు. కారులోంచి హీనంగా ఒక సీఐ చెయ్యి పట్టుకొని బయటికి లాగి ఆవిడ తోసేసి, అంటే కనీసం ఒక మహిళా కానిస్టేబుల్ నో, ఒక మహిళా ఎస్ఐనో, మహిళా సీఐనో పెట్టుకుని చేయాల్సినటువంటి పనిని ఆయన దౌర్జన్యంగా, అంటే ఎటు వెళుతుంది దేశం, ఎటు వెళుతుంది రాష్ట్రం, చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. అటువంటిది ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీసం దిశ యాప్ ఉండేది. చూసాను. దానివల్ల ధైర్యంగా అర్ధరాత్రి అయినా నడిచి వెళ్లేవాళ్ళు. ఏంటి బాబన్న ఇంకోసారి? మహిళలు చక్కగా ఉద్యోగాలు చేసుకునేవారు, పనులు చేసుకునేవారు. ఈ రోజు మహిళలకు రక్షణ లేదు, మహిళల కోసం ఆలోచించే నాథుడు లేడు. ఈ రోజు కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ గుంటూరు జిల్లాలో మాజీ మంత్రి గారైన విడుదల రజనీ గారు చేసినటువంటి దుష్టాచార్యని అందరూ కూడా ఈ రోజు మీడియా ద్వారా కూడా ప్రజలందరూ చూశారు. చూసింది చూస్తుంది అంత నిజమేనా? ఈ రోజు ఒక పార్టీకి సంబంధించింది కాదని మేమైతే చెప్తున్నాం. ఎందుకంటే ఒక మహిళను కించపరిచారంటే అది ప్రతి మహిళా లోకం కూడా ఈ రోజు రోడ్డెక్కేట పరిస్థితి. దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. అయితే విడుదల రజనీ గారి మీద ఆయన దాదాపుగా చేయి చేసుకున్నటువంటి కార్యక్రమం చేశారు. అదైతే నేను ఖండిస్తాను. అంటే అంటే ఏంటి? ఖండిస్తాను అంతే. మీరేం చేస్తున్నారని చేశారు. ఒక హోమ్ మినిస్టర్, మహిళా మినిస్టర్ అయినప్పుడు మీరు హోమ్ మినిస్టర్, మీరు కూడా మహిళా మినిస్టర్ ఈ ప్రభుత్వంలో అయినప్పుడు మాకు తెలియదు సార్. ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి మనం చూస్తున్నాం రాష్ట్రంలోని అనేక రకమైన చావులు జరిగేదే కదా. ఆడపిల్ల ఇంట్లో నుంచి బయటకు రావాలన్నా, చిన్న వాళ్ళ నుంచి ముసలి వాళ్ళ వరకు బయటకు రావాలన్నా సరే భయపడే పరిస్థితికి కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఏంటమ్మా, ఏమైనా చేశాడా? చెప్పమ్మా, ఏం చేశాడు? ఏదో చేసే ఉంటాయి. ఓట్లు వేసినప్పుడు ఒక మాటలు చెప్తున్నారు, వీళ్ళు అధికారంలోకి వెళ్ళిపోయిన తర్వాత వేరేగా ప్రవర్తిస్తున్నారు. నీకు దండం పెడతాను, నువ్వు ఎంత తక్కువ పాసిబుల్ అంతనే మాట్లాడరాదు, ఎందుకంటే నాకు ఒక రకమైన టిపికల్ ఆన్సర్. కానీ ఇప్పుడు పోలీస్ అని సుబ్బారావు గారు అనే వ్యక్తి, అరే నీకు నా పేరు పలకటం రాకపోతే అన్నా అని పిలు, నా పేరును మాత్రం. ఆడవాళ్ళని అలాగా లాగడము, కారులో కూర్చొని లాగడం అనేది అది చాలా తప్పు. అది ఎంత పోలీస్ అయితే ఎవరికి కావాలి? ఈ రోజు అతన్ని కంపల్సరిగా సస్పెండ్ చేయాలి. అంతేనా గురువు గారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా, పట్టుదలొస్తే డ్రైరే మార్చుకోను. ఏదో మనసంతా. ఎందుకనంటే జగన్ గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇటువంటివి ఎప్పుడు చూడలేదు. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆడవాళ్ళు బయటకు రావాలంటే మాకు చాలా భయంగా ఉంటుంది. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.